డాక్టర్ మీ కాళ్ళు పట్టుకుంటాను, పాపకి ప్రాణభిక్ష పెట్టండి డాక్టర్, ప్లీజ్ డాక్టర్. లేమ్మా ప్లీజ్. ఆపరేషన్ ఆగిందని మీకెవరు చెప్పారు? ఆపరేషన్ ఆగలేదు, లోపల జరుగుతూనే ఉంది. మీరు రఘురామయ్య గారు కూతురని మీ అమ్మగారు జానకమ్మ గారిని చూశాక అర్థమైంది. నన్ను డాక్టర్ని చేసిందే మీ నాన్నగారు. నన్నే కాదు, ఈ ఊళ్ళో ఎంతో మంది ఉన్నత చదువులు చదవడానికి, ఉన్నత స్థానాలకు వెళ్ళటానికి రఘురామ్ గారు ఎంతో సహాయం చేశారు. ఆ కుటుంబానికి రుణం తీర్చుకునే అవకాశం నాకిప్పుడొచ్చింది. మనం చేసే మంచి పనులు మనకి ఏదో ఒక రూపంలో తిరిగొస్తుందని చెప్పడానికి ఇదొక ఉదాహరణ. మీరు ధైర్యంగా ఉండండి, అమ్మాయి ఆపరేషన్ సక్సెస్ అవుతుంది. డాక్టర్ గారు, మీరు అనగాదేవి గారితో అలా చెప్పారు? అలా చెప్పకపోతే నేరుగా వచ్చి ఇక్కడ ఇష్యూ చేస్తారు. ఇది వాళ్ళ హాస్పిటల్ కదా, అలాగే చెప్పాలి. మీరేం టెన్షన్ పడకండి. రామ అర్జెంటుగా అత్తయ్య కాల్ చేయి, వాళ్ళు టెన్షన్ పడుతూ ఉంటారు. పెద్దమ్మా నువ్వేం అక్క ఫోన్. రామ చూస్తుంది. హలో ఆద్య, ఇక్కడ ఆపరేషన్ ఏం ఆగలేదు, డాక్టర్ మనకి ఫేవర్గానే ఉన్నారు, పాపకేం ప్రమాదం లేదు, మీరు అక్కడ గెలిచి రండి, మనం కలిసి సెలబ్రేట్ చేసుకుందాం. ఆద్య ఏమైంది? పెద్దమ్మా ఆపరేషన్ జరుగుతుందంట. హలో, ఇంతకన్నా హ్యాపీ న్యూస్ ఇంకేముంటుంది రామా? నేను నీకు 1 అవర్లో కాల్ చేస్తాను. లాస్ట్ రౌండ్ ఉంది, ఆ రౌండ్లో మనమే గెలుస్తాము, ఖచ్చితంగా గెలుస్తాము. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ రామా, థ్యాంక్ యూ సో మచ్. లోపలికి పదండి, ఫాస్ట్ పదండి. పదండి పదండి. మమ్మీ, ఈ 3వ రౌండ్ చాలా ఇంపార్టెంట్. ఇక్కడ తప్పు చేస్తే మనం సర్దుకోవాల్సిందే. ఇప్పటి వరకు చేసిందంతా వేస్ట్ అయిపోతుంది. ఈ రౌండ్ కూడా మనమే గెలవాలి. మేఘా, గెలవడం అనేది అదృష్టం మీద ఆధారపడదు, తెలివితేటల మీద ఆధారపడుతుంది. మనం గెలవాలంటే వాళ్ళు ఓడిపోవాల్సిందే, ఓడిపోతారు. జస్ట్ వెయిట్ అండ్ సీ. ఏం ప్లాన్ చేసావు మమ్మీ? చెప్పండి మేడం. ఒక్కసారి బయటికి రా. ఓకే మేడం. మేడం చెప్పండి. నేను చెప్పేది జాగ్రత్తగా విను. అది ప్లాన్ పర్ఫెక్ట్గా చేయి. ఓకే మేడం. వెళ్ళు. వస్తాను మేడం. మేఘా, ఇక మన పని అయిపోయినట్టే. ఏం చేస్తున్నావో ఏంటో. వెయిట్ అండ్ సీ బేబీ. చాలా బాగా చేయాలి మేడం. అన్నీ గుర్తున్నాయి కదా, నాకొద్దు.
పోటీలో అత్యంత ముఖ్యమైన దశకు చేరుకున్నాం. అదే థర్డ్ రౌండ్. ఈ రౌండ్ గెలిచిన వాళ్ళే ఈ రోజు టైటిల్ విన్నర్స్ అవుతారు. మొదటిగా స్టేజ్ మీదకి రావాల్సిందిగా అనగాదేవి గారిని ఆహ్వానిస్తున్నాం. మమ్మీ, బై మిస్టేక్ నా పేరు బదులు నీ పేరు రాయించావా? అవును, ఈ పోటీలు ఈ ఊళ్ళో ఎవరుండాలో డిసైడ్ చేస్తాయి. నువ్వు ఇలా టెన్షన్ పడుతూ స్టేజ్ ఎక్కితే పర్ఫార్మెన్స్ వీక్ అయిపోతుంది. అందుకే నేను దిగుతున్నాను. ఓకే మమ్మీ. ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్. అసలు స్టేజ్ ని కంట్రోల్ చేయలేకపోయాం. చాలా బాగా చేశారు. ఇప్పుడు సంస్కృతి టీం నుంచి ఎవరు వస్తారో మీరు చెప్పాలి. వెల్కమ్ దెమ్. వరలక్ష్మి. 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 హే